MBBS in abroad. Apollo MedSkill 6 years of MBBS program will be completed in 35 lakhs only. సార్ మీరు ఫస్ట్ అంటే డాలర్ డ్రీమ్స్ కానీ మన ఆనంద్ సినిమా కానీ మీ సొంత బ్యానర్లోనే మీరే ప్రొడ్యూసర్ మీరే డైరెక్టర్ అంటే ఒక రకంగా చూస్తే దాని తర్వాత మీరు మిగతా బ్యానర్లతో కొలాబరేషన్ అయ్యి మీరు ట్రావెల్ చేశారు. బట్ ఏంటంటే ఒక సెల్ఫ్ మేడ్ డైరెక్టర్ అని అంటాను నేను. దానితో మీరు ఏకీభవిస్తారు అంటే మిమ్మల్ని మీరు నిలబెట్టుకున్నారు. ఫస్ట్ 2 సినిమాలు ఏంటంటే మీరే ప్రొడ్యూస్ చేసుకున్నారు, మీ సేవింగ్స్తో మీరే డైరెక్టరు, మిమ్మల్ని మీరు నిలబెట్టుకున్నారు. ఇప్పుడు మాత్రం కొలాబరేట్ చేస్తూ వేరే వాళ్ళ కొలాబరేషన్తో వెళ్ళిపోతున్నారు. ఈ సెల్ఫ్ మేడ్ డైరెక్టర్ అంటే మిమ్మల్ని మీరు ఒప్పుకుంటారు? అందరు డైరెక్టర్ సెల్ఫ్ మేడ్ అండి. నా విషయంలో నేను మీరు అంటున్నది అదేంటి ఎకనామిక్స్ అంటే క్రియేటివ్గా ప్రతి వాళ్ళు వాళ్ళ స్టోరీ రాసుకుంటారు, తీస్తారు. నేను అంటున్నది నాకు సపోర్ట్గా నేను మనీ కానీ అంటే ఆ కష్టాలు కొంచెం ఎదురు అంటే అది నిలబడ్డాను. డైరెక్ట్ క్రియేటివిటీతో పాటు ఫైనాన్షియల్ కూడా అదే ఇప్పటిదాకా కంటిన్యూ అవుతుంది. అంటే అక్కడి నుంచే నేను కొంచెం అదేంటి మా టీం జస్ట్ నేను డైరెక్షనే కాదు కానీ ఒక టీం నేను చేసి డైరెక్షన్ టీం బిల్డ్ చేసినప్పుడు వీళ్ళందరూ చేసినప్పుడు వాళ్ళు అన్ని పనులు మేము సినిమాని ఆల్మోస్ట్ జాగ్రత్తగా ఒక జస్ట్ డైరెక్షన్ నేను వచ్చి రాశాను, మీరు అందరూ అరేంజ్ చేయండి, నేను వచ్చి తీస్తాను అనేది అలాంటి ప్రొడ్యూసర్ చాలామంది ఉన్నారు. అంటే అలాంటి ఫెసిలిటీస్ ఇచ్చి చేసేది. కానీ నేను మా టీం చేసుకుంటూ వెళ్ళాం. సో అది ఇప్పటికి కూడా అదే కంటిన్యూ అవుతుంది ఎక్కువ. అందుకే అమిగోస్ క్రియేషన్స్ని కో ప్రొడ్యూసర్ లాగా అంటే ప్రెజెంట్స్ లాగా ఉంటుంది అనమాట బేసిక్. ఎందుకంటే మా టీమే ఎక్కువ చేస్తాం బేసిక్గా. ఈ ఆఫీస్లోనే చాలా జరుగుతూ ఉంటాయి అన్ని, అంటే లొకేషన్స్ కానీ ఎతకడం కానీ చూడటం కానీ ఎగ్జిక్యూషన్ కానీ ప్లానింగ్ కానీ కాస్టింగ్ ఆడిషన్స్ అన్నీ జరుగుతూ ఉంటాయి. ఫుల్ లైఫ్ సైకిల్ అంటే చేస్తాం మేము. సో నేను జస్ట్ ఒక డైరెక్టర్గా జస్ట్ అట్లా వచ్చి అది చేయలేదు ఇప్పుడు. ఈ 10 సినిమాల కథలు పద్మారావు నగర్లోనే పుట్టాయి, ఇక్కడే కూర్చొని అంటే మీరు అంటే సినిమా ప్రపంచానికి దూరంగా అంటే సినిమా ప్రపంచం అంటే ఫిలిం నగర్, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, మీరు మాత్రం పద్మారావు నగర్లోనే ఈ 25 సంవత్సరాలు ఉండి ఇక్కడే ఆ 10 కథలు పుట్టాయి సార్. ఇక్కడ పుట్టాయి కొన్ని, అంటే కొన్ని అమెరికాలో కూడా అంటే ఆనంద్ అమెరికాలో థీసిస్ రాసింది స్క్రిప్ట్. అంటే ఇక్కడే అన్ని ఇక్కడ రాసి ఇక్కడ కూర్చొని రాసినాయి. ఓకే. అంటే మామూలుగా ఒక సిట్ వచ్చిన తర్వాత అందరూ ఏ జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ షిఫ్ట్ అయిపోయి అక్కడ 2 ఆఫీసులు తీసేసి ఇంకో అక్కడ ఒక ఇల్లు చేసి మీరు మాత్రం పద్మారావు నగర్లోనే ఇంకా కంటిన్యూ అవుతుంది. ఏంటి సార్ అనుబంధం మీకు? అంటే జస్ట్ ఇక్కడ హ్యాపీగా అనిపిస్తుంది. హ్యాపీగా నేను అలవాటైన ప్రపంచం అది. నేను జస్ట్ అట్లా కొంచెం రెసిస్టెన్స్ ఉంటుంది నాకు. సరదాగా ఉన్నాయి ఇక్కడ తిరిగిన ఈ రోడ్లు ఇవన్నీ, ఇక్కడ తిరిగిన పార్కులు, ఇక్కడ తిరిగిన షాపులు, ఇవన్నీ నాకు కొంచెం అలవాటు. ఇక్కడ చదువుకున్న స్కూల్ ప్యాట్రిక్స్లో చదువుకున్నాను. సో ఇవన్నీ నాకు. అండ్ మా పేరెంట్స్ ఇక్కడే ఉన్నారు కాబట్టి ఇంకా అంటే ఫాదర్ చనిపోయారు కానీ అందరూ ఇక్కడ ఏదో ఇక్కడ మా ప్రపంచం ఒక ఎమోషన్. అంటే మొన్న మీరు ప్రెస్ మీట్లో కొంచెం ఎమోషనల్ అయ్యారు సార్. ఎందుకంటే ఎప్పుడు శేఖర్ కమల గారిని అలా చూడలేదు. అలా అంటే ఎందుకు అంటే సక్సెస్ వచ్చింది కాకపోతే ఆ ఆనంద బాష్పాలా లేకపోతే ఒక చిన్న ఎమోషనల్ అయ్యారు సార్ ఎందుకు? అది అంటే ఈ సినిమా కొంచెం చాలా తీసుకుంది యాక్చువల్. అంటే చాలా రోజులు అంటే జనరల్గా అన్ని సినిమాలు ఒక ఎత్తు, ఈ సినిమా కొంచెం ఎక్స్ట్రాగా అంటే చాలా అంటే ఫిజికల్లీ కూడా గ్రూలింగ్. టీంలో చాలామంది అంటే చాలా ఒడిదుడుకులు గురించి చేసిన ఫీలింగ్ వచ్చిందంటే ఒక చిన్న అంటే అది అంటే ఇది సామాన్యం అంటే జస్ట్ నాట్ అంటే ఒక మైండ్ పరంగా డ్రైనింగ్, ఎమోషన్ అండ్ హెల్త్ పరంగా అందరూ అంటే ఆ టీంలో చాలా అప్స్ అండ్ డౌన్స్ చూసుకుంటూ వచ్చింది అన్నమాట బేసిక్గా. సో అందుకే సడన్గా గుర్తొచ్చి నాకు ఎందుకు చాలామంది స్వెట్ అండ్ బ్లడ్ ఇచ్చినట్టు అనిపించింది. సో ఐ థాట్ ఐ ఫెల్ట్ కొంచెం ఎమోషనల్ కూడా. సార్ మీకు సపోర్టింగ్ ఉన్న మీ టీం గురించి చెప్పండి సార్. మీ టీంలో అంటే చాలా ఆల్రెడీ సక్సెస్ మీట్లో కూడా అందరినీ పరిచయం చేశారు మనం. కరెక్ట్. అందరికీ అంటే నాకే కాదు, ఇప్పుడు నాగార్జున గారికి, ధనుష్ గారికి అందరికీ వాళ్ళ పేరున తెలుసు. అంటే దే నో హౌ ఇంపార్టెంట్ దే ఆర్ ఆల్. అంటే తోటి తరణి గారికి అంటే సో దే ఆర్ మై బ్యాక్ బోన్స్ అనమాట. అంటే పిల్లర్స్ అని చెప్పాను అలానే అనమాట. సో ఇది ఎస్పెషల్లీ రైటింగ్ చైతన్య పింగళి చాలా అంటే ఆమె చాలా అంటే ఆమె ఆల్రెడీ సాహిత్య అకాడమీ విన్నారు. సో దీంట్లో చాలా పాత్ర ఉంది. అంటే ఎమోషన్ కంటెంట్ బేసిక్ అంటే ఇది ఒక థ్రిల్లర్, ఇది ఒక యూనిక్ పొజిషనింగ్ వచ్చింది సినిమాకి యాక్చువల్. అదేంటంటే థ్రిల్లర్గా స్ట్రైట్ థ్రిల్లర్గా ఒక 10,000 కోట్లతో ఒక గొప్పటి దగ్గర నుంచి ఒక బిచ్చగాడు తప్పించుకున్నాడు అంటే అది ఒక థ్రిల్లర్ క్యాట్ అండ్ మౌస్ గేమ్ స్ట్రైట్ అవ్వచ్చు. కానీ అందులో ఆ బిచ్చగాడి ఎమోషన్స్ ఆ కంటెంట్ ఉంటుంది కదా, ఎమోషనల్ హై, వాడి కథ ఒకటి ఉంటుంది కదా, దానికి చాలా పాత్ర చైతన్య అనమాట.
సో అది అంటే దాన్ని డెవలప్ చేయడం అంటే మా కొలాబరేటివ్ ఎఫర్ట్లో ఇస్తాం. అలానే ఇప్పుడు సూరి నాకు హ్యాపీ డేస్ నుంచి కో డైరెక్టర్ మెయిన్. దీనికి చాలా అంటే ఈ క్యాన్వస్ కానీ ఇది ఇక్కడ బాంబేలో చెయ్యాలి, బాంబేలో ఇన్సిస్ట్ చేయడం కానీ, బాంబేలో చేయాలి, దీనికి ఇంత పెద్ద ఇది ఉందని పట్టుబట్టి పని చేయడం కానీ, అక్కడికి వెళ్ళి ముందే లొకేషన్లు చూడడం కానీ, అలాంటివన్నీ చాలా అంటే అతను ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కళ్ళ ఇన్పుట్స్ అనమాట. దాంట్లో చాలా అదే ఇలా మేనిఫెస్ట్ అయింది. అనే అజయ్ కానీ అంటే ప్లానింగ్ చేయడం, ఇంత పెద్ద బడ్జెట్ ఉంటే మేము ఎగ్జిక్యూట్ చేయడం ఇట్లా. సో వీళ్ళందరూ అంటే చాలా మటుకు సూర్యులు అంటాడు సెకండ్ యూనిట్ కెమెరామెన్ వర్క్ చేశాడు. అంటే నేను ఇక్కడ చేస్తుంటే అక్కడ బాంబేలో 2-3 లొకేషన్స్లో ప్యారలల్గా ఇంకో లొకేషన్లో షూట్ చేయడం కానీ అట్లా. సో దే లాట్ ఆఫ్ ఈ టీమ్ వర్క్ చాలా బాగా ఎక్స్టెన్సివ్లీ అవసరం వచ్చింది చేసిన సినిమా అనమాట. సో అందుకే ఇంత పెద్ద క్యాన్వాస్ బాంబేలో అంత చేయడం, ఇలాంటి సీన్స్ సాధ్యం కాదు ఇంత టీం వర్క్. అలానే నాగేశ్వరరావు మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, ఆయన కూడా దగ్గర ఉండి అన్ని పర్మిషన్లు కానీ. సో అవుట్ సే ఈ సినిమా ఈ టీం వల్లనే సాధ్యమైంది. లేకపోతే అంటే బడ్జెట్ ఒక ఎత్తు, అంటే సునీల్ నారాయణ గారు వాళ్ళది ప్రొవైడ్ చేసి దీన్ని గోయడ్ ఇవ్వడం, దానికి సపోర్ట్ చేయడం అదొక ఎత్తు అయితే, ఈ ఎగ్జిక్యూషన్ ఒక పెద్ద పార్ట్ అనమాట. ఓకే, ప్రతిదీ రియల్ లొకేషన్ షూట్ చేశారన్నారు కదా, అంటే ఆ స్లమ్ ఏరియా చాలా ఉంటుంది. అంటే అది అంత రిస్క్ ఎందుకు అని అనుకున్నారు సార్? అంటే అంత రిస్క్ తీసుకోవటం అవసరం? డెఫినెట్గా ఒక సెట్ వేస్తే ఈజీగా తక్కువ వర్కింగ్ డేస్లో అయిపోయేది కదా. నేను ముందు నుంచి ఎక్కువ నేను అలానే నాకు అలవాటు అలానే చేశాను. సో ఇలానే అంటే మైండ్ అలా అంటే బేసిక్గా అదే మేమంతా ఒకరికొకరు అనుకుని ఇప్పుడు బాంబేలో ఇప్పుడు హాజేలి అంటే హాజేలి అది దాన్ని క్రియేట్ చేయలేము. అది అంత క్రౌడ్తో ఆ సన్న స్ట్రిప్లో వెళ్తూ ఉంటాడు. సో ఇతను అంటే బిచ్చగాడు ఇంకా ఎక్కడెక్కడ తిరుగుతాడు. మనం బిచ్చగాడితో ఇప్పుడు ఇందులో విలన్లు అన్నట్టు వీడు ఎక్కడ ఉంటాడు, బిచ్చగాడు ఎక్కడ ఉంటాడంటే వాడు ఏనుగులు అంటాడు, వాడికి గుర్తున్నాయి, వాడు ఏదైనా గుర్తుంచుకుంటాడు. అలానే వాడు ఎక్కడ ఉంటాడంటే వాడికి స్ట్రెంగ్త్ ఏంటంటే వాడు ఆకలి తట్టుకోగలుగుతాడు. వాడు శనివారం అయితే గుడి దగ్గర అడుక్కుంటాడు, ఆ గుడిలోని మ్యూజిక్, గుడిలోని పాటలు చెప్పి అదే దేవుడు అదే నాకు అనుకుంటాడు. ఫ్రైడే మస్జిద్, సండే చర్చ్, ఇక్కడెక్కడ ఉంటాడు. సో ఒక్కొక్క చోట ఉన్నప్పుడు ఆ చోట్లకి అండ్ చెత్తగొప్పలో ఉంటాడు. అది అదేంటి మన రైల్వే స్టేషన్లో, బస్ స్టాప్లు, ఇవన్నీ వాడు తిరిగే ప్రదేశాలు ఉంటాయి, సులభ్ కాంప్లెక్స్ ఇవన్నీ. సో ఇవన్నీ ఒకటని వేయలేము కదా. సో వాడి ట్రావెల్ జర్నీ ఆడు పారిపోతుంటే ఇంకా బాంబేలో ఎగ్జాస్టివ్ చూపించాల్సి వచ్చింది. సో అది అందుకు రియల్గా వెళ్ళామన్నాడు. అందుకే ఇది తేడా. అంటే ఈ సినిమా ఈ క్యాన్వాస్ మూలనే ఒక విజయం సాధించాలనుకుంటున్నాను. ఇంత విజయం అంటే కాకతాళీయమో లేకపోతే అదృష్టమో కానీ, మీరు ఈ స్టోరీలో చెప్పిన ఒక మెయిన్ థీమ్ ఏదైతే ఉందో ఆ థీమ్కు ప్రజెంట్ ఇన్సిడెంట్ ఒకటి కలిసింది సార్. అంటే చమురు నిక్షేపాలు అరేబియా మహాసముద్రంలో ఉండటము, వాటి చుట్టూ అల్లుకున్న కథ. ఇప్పుడు రీసెంట్గా కూడా ఇండియాలో అలాంటి ఒక చమురు నిక్షేపాలు దొరకటం, వాటి గురించి ఒకవేళ అది నిజంగా వర్కౌట్ అవుతే ఇండియా చమురు దిగుమతి చేసుకోవాల్సిన అవసరం లేదు, భారతదేశ ఆర్థిక వ్యవస్థ చాలా కష్టంగా ఉండబోతుంది, మారిపోతుంది అన్నారు. అంటే అది మీరు ముందు ఊహించారా ఇలా? కథ అంటే ఇది పెద్ద ఊహించాను అనుకోను. బేసిక్ ఏముందంటే అంటే ఇండియాలో ఉన్న రీసోర్సెస్ ఏంటంటే మీరు కథ ఇండియా అంటే సడన్గా దొరికితే ఇప్పుడు నల్లమల్లో యూరేనియం అని పడ్డారు కదా. అంటే సంథింగ్ ఏదో అంటే ఇది ఆన్ గోయింగ్. అంటే ఇప్పుడు మెల్లమెల్లగా మనుషులు పెరుగుతున్న కొద్దీ నేచర్ని మనం విధ్వంసం చేస్తాం బేసిక్. అంటే అది మంచిగో చెడుకో బేసిక్ దేశానికి మంచిది ఎన్ని రోజులు మంచిది ఎన్ని రోజులు చెడు అని మనం చెప్పలేము. కాకపోతే జనాభా పెరుగుతూ మనం అన్ని స్పేసెస్ని, అడవుల్ని అన్నీ వెళ్తున్నాం కదా. సో ఆ మెషినరీ వచ్చింది, కొత్త మెషినరీ వచ్చింది, కొత్త దొరుకుతాయి, తప్పకుండా దొరుకుతాయి. ఇక్కడ బొగ్గు గన్లు దొరుకుతాయి, మైకా గన్లు దొరుకుతాయి, మన అదేంటి యురేనియం దొరుకుతుంది. ఇవన్నీ సంథింగ్ విల్ కీప్ గెటింగ్. సో అలానే ఒక థాట్గా రాశాను అది యాక్చువల్లీ.